ఎండాకాలం పోయి వానాకాలం ఎంటర్ అవుతుంది కదా, అటు ఉడకపోతా ఇటు చలి కలిసిన వాతావరణం నడుస్తుంది. ఇక ఈ ఉబ్బరానికి ఇన్నొద్దులు చెట్లు పుట్టలల్లా జాక్కున్న పాములన్నీ బయటికి వస్తున్నాయి. అన్నట్టు పాములంటే యాదికొచ్చింది, పాములు గుడ్లు పెట్టి పిల్లలు పొదిగే సీజన్ కూడా ఇదే కావచ్చు వల్ల. ఇగో వైజాగ్ డాక్ యార్డ్లో దొరికిన నాగుంబాముల గుడ్లు చూడుర్రి ఎట్లున్నాయో. ఇక చూస్తున్నారా పాము గుడ్లను మొత్తం 12 గుడ్లు వైజాగ్ డాక్ యార్డుల ఇళ్ల దూరినకి నాగుంబాములను దొరకబట్టి సంచిలేసినట్ట ఈ స్నేక్ క్యాచర్ నాగరాజన్న. ఇక వాటిని పట్టుకపోయి అడవిలో ఇడిచిపెడదాం అనుకుంటే అప్పటికే చీకటి పడ్డదట. ఇక తెల్లారి నిమ్మలంగా ఇడిచిపెడతామైతే అని ఇంట్లో ఊరగ పెట్టినట్టు సంచిని. ఇక మళ్ళా తెల్లారి లేచి పాములను కట్టిపెట్టిన ఆ సంచిని పట్టుకొని ఊరవతల జంగల్లో ఎప్పి చూస్తే పాములతో పాటు 12 పాము గుడ్లు కూడా బయటపడ్డాయి. నైట్ అయితే మనం విడిచిపెట్టంగా మన టైం చాలదు. ఇక మార్నింగ్ ఒక దూరం వచ్చి రాగానే మొత్తం 12 ఎక్కిసండి పాము విడిచిపెట్టడం చూస్తే ఈ 12 ఎక్స్ ఉన్నాయి. మరి 2 పాములలో ఏ పాము పెట్టిన గుడ్లో ఇవన్నీ కానీ ఇక చూడు వాటితో ఎట్లా మాట్లాడుకుంటూ ఆట ఆడుకుంటున్నావు ఈ నాగరాజన్న. మీరు చూడండి, మీరు ఇద్దరికి చూడండి, అది చూడండి, ఇద్దరు మీరు అది వెరీ గుడ్. అలా చెప్పి మేడం వినాలా, ఓకేనా? అలా చెప్పిన వినాలా, మీరు చూడండి, మీ ఎక్స్ మీకు కావు. పాములను పట్టుడే కాకుండా పాముల భాష కూడా నేర్చినట్టుండు కదా నాగరాజన్న. పేరు కూడా అదే. మరి ఇక ఎట్టైనా కాన్పు చేసిండు. ఆ చేత్తోటే పురుడు చేసి పేర్లు పెట్టి తొట్టెలేసి అన్న లెక్క అత్తగారింటికి సాగనంపకపోయిండో ఈ నాగరాజన్న. పొదిగి పిల్లలైనాక అందులో ఒక పిల్లగానికి అన్న పేరు కూడా పెట్టుకుంటుండే కదా ఈ నాగుంబాము. కానీ అట్లా యేసుడు ఫారెస్ట్ చట్టం ప్రకారం నేరం కాబట్టి ఆ 12 గుడ్లను ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పాములను ఆ గుడ్లను అన్నిటిని ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పిండట.